నెల్లిమర్ల నియోజకవర్గం పరిస్థితి, నెల్లిమర్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంది, అలాగే నెల్లిమర్లలో ఉన్న దివ్యాంగులకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మీ అందరికీ కూడా వివరించబోతున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గం బరిలో తెలుగుదేశం, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా లోకం నాగ మాధవి, ఆమె గుర్తు గాజు గ్లాసు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బడుగొండ అప్పలనాయుడు, ఆయన గుర్తు ఫ్యాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరగడ రమేష్ కుమార్, ఆయన గుర్తు హస్తం. ఇంకా తక్కిన సుమారు 12 మంది ఈ యొక్క రేపు 2024 మే 13న జరగబోయే నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే ఈ 3 ప్రధానంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థికి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముఖ్యమైన పోటీ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుంది, ఎవరిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుంది అనే విషయం, అట్లాగే నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు ముఖ్యంగా ఈ యొక్క 3 అభ్యర్థుల్లో ఏ అభ్యర్థిని మనము గెలిపిస్తే మన యొక్క భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది అనే విషయంపై స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీ నుంచి బడుగొండ అప్పలనాయుడు గారు గత 2019 నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి ఏం చేశారు అనే విషయం ఆయన స్పష్టత చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే నమ్ముకొని ఆయన ఉన్నట్లుగా కనబడుతుంది. ఆయన వ్యక్తిగతంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో కానీ, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు కానీ ఏ విధమైన సర్వీస్ అనేది చేయలేదనేది మనం స్పష్టంగా తెలియజేయగలం. మనం దివ్యాంగులు, నెల్లిమర్ల నియోజకవర్గంలో దివ్యాంగులు అనేకమైన సమస్యలతో కొట్టుమిట్లాడుతూ వారి యొక్క దివ్యాంగుల యొక్క డిమాండ్లను బడుగొండ అప్పలనాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్తే వాటిపై ఏ విధమైన స్పందన లేదు. దివ్యాంగుల యొక్క డిమాండ్లను, సమస్యలను పరిష్కరించే దిశగా ఈ విషయాలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకొని వెళ్దాం అనే ఆలోచన కూడా ఆయనలో కనబడలేదు. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని పరిజ్ఞానంలోకి తీసుకొని ఇప్పుడు వైసీపీ పార్టీని గెలిపించే ఆలోచన ఉంటే దివ్యాంగులందరినీ కూడా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కాడు. అట్లాగే దివ్యాంగుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించలేదు,
దివ్యాంగుల యొక్క భవిష్యత్తు అనేది ఆయనకు అవసరం లేనిది. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో బడుకొండ అప్పలనాయుడు గారిని గెలిపిస్తే మన యొక్క పరిస్థితి అగోచరంగా మారి మన యొక్క అభివృద్ధిని వారి యొక్క దృష్టిలో కూడా ఉంచుకోకుండా పూర్తిగా మన జీవితాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సరగడ రమేష్ కుమార్ గారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతాననేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రధానమైన పోటీ బడుకొండ అప్పలనాయుడు, లోకం నాగమాధవి గారి మీదే ప్రధానమైన పోటీ కనబడుతుంది. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిధిలో ఉన్న 4 మండలాలు నెల్లిమర్ల, భోగాపురం, పోసుపటిరేగ, డెంకాడ 4 మండలాల్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి. నేను లోకం నాగమాధవి గారికి ఓటు వేసి గెలిపించమని ఎందుకు చెబుతున్నాను అంటే దానికి కారణం ఆమె విద్యావేత్త, సాఫ్ట్వేర్ రంగంలో రాణించిన వ్యక్తి, అనేక మందికి ఉపాధిని కల్పించగలిగే సామర్థ్యం ఉన్న సామర్థ్యాలు, మన వికలాంగుల యొక్క జీవితాలని కూడా నియోజకవర్గంలో ఉన్నత స్థాయిలో పెట్టడానికి కూడా మనకి ఉపాధి అవకాశాలను కూడా కల్పించడానికి ప్రధాన పాత్ర పోషించే విధానంలో ఆమె ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె చాలా ఆస్తిపరురాలు. అట్లాగే పేద ప్రజలకు కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకోవాలని, వారి జీవితాలను మార్చాలని, వారి కోసం ఆమె ఎంతో తపన పడుతున్న ఉద్దేశం ఉన్న ఆమె లోకం నాగమాధవి గారు. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల కుటుంబ సభ్యులు, దివ్యాంగుల యొక్క కుటుంబానికి చెందిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం నాగమాధవి గారిని గెలిపించడానికి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా నియోజకవర్గం ప్రజలు, అలాగే నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు కూడా ముందడుగులు వేయాలనేసి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మనకి దివ్యాంగులకు మాట ఇచ్చారు. మనకు కావలసిన సంక్షేమం గురించి అయినా, దివ్యాంగుల అభివృద్ధి గురించి అయినా ఆమె స్పష్టంగా తన యొక్క నిర్ణయాల్లో మనకి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడితే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అట్లాగే 2 కాళ్ళు 2 చేతులు లేని దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి కూటమి ఇరు పార్టీ అధినేతలు కూడా ప్రకటించడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మనం తప్పనిసరిగా నెల్లిమర్ల
నియోజకవర్గంలో లోకం నాగం మాధవ్ గారిని జనసేన పార్టీ గాజు గ్లాస్ పై మన అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. వైసీపీ పార్టీని గెలిపిస్తే మన యొక్క దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు 5 సంవత్సరాలుగా. ఇంకా రాబోయే దినాల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మనం దివ్యాంగుల యొక్క సమాజం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు, అట్లాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు ఉండాలనేసి నేను ఈరోజు మీకు పిలుపునిస్తున్నాను.